ఉంటాయండి. చెప్పాలి అంటే దే ఆర్ హైలీ మోటివేటెడ్ పీపుల్. ఇక్కడ నువ్వు ముందుకెళ్ళు తోసేసేటువంటి పరిస్థితి ఉండదండి. యుద్ధ రంగంలో గాయపడ్డం వాడిని వదిలిపెట్టము, ఎవాక్యువేట్ చేస్తామండి. ఏదో రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తాం. ఇంకా లాస్ట్ పరిస్థితిలో చనిపోవాల్సినటువంటి కండిషన్స్లో చనిపోతారు, కానీ పక్క నుంచే చనిపోతూ ఉంటారు. డీమోటివేట్ అవ్వండి ఎవరు కూడా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము బార్డర్లో పనిచేస్తున్నప్పుడు 8 బుల్లెట్స్ తగ్గి పోస్ట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక గంట, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు మాకు గుండె భారంగా ఉంటుంది అనిపిస్తుంది. అరే అయ్యో పాపం, ఎందుకని వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బట్ భయపడేది లేదండి, జాలి పడతారు. అరే పాపం పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. డిమోటివేట్ అవ్వరు. ఓహో ఏం పొరపాటు చేశాడు, ఏం పొరపాటు జరిగింది, అది మనం చేయకుండా ఉండాలి. లెసన్ లెర్న్డ్. ఓకే సార్, ఇప్పుడు ఆ టైంలో అంటే యుద్ధ టైంలో ఓకే ఆ సోల్జర్ చనిపోయారు, ఫైన్. బట్ ఎవరైనా గాయపడి ఉంటారు, వెరీ డీప్గా గాయపడి ఉంటారు. సో వాళ్ళని ఎలా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు టీం? ఇప్పుడు బెటాలియన్ లెవెల్లో ఆర్ఎంఓ, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ అని బెటాలియన్ లెవెల్లో ఒక 800 మందికి ఒక రెజిమెంటల్ ఆఫీసర్ ఉంటాడు, డాక్టర్. వాళ్ళతో పాటు నర్సింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఇక్కడ సెక్షన్స్లో కానీ ప్లెటూన్స్లో కానీ గాయపడినటువంటి వాళ్ళని ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ వెనకాల మనకి మెడికల్ సెటప్ ఉంటుందండి. ఓకే, మొత్తం టెంట్లు వేస్తారు. టెంట్లు వేసిన తర్వాత వాటికి ఎయిర్ రైడ్స్ అయ్యి జరగకుండా కెమోఫ్లాష్ చేస్తారు. లేకపోతే ఒక టెంపరీ అకామిడేషన్ ఏదన్నా ఉంటుంది, ఆ అకామిడేషన్లో అక్కడ మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ రెడీగా ఉంచుతారు, ఫస్ట్ ఎయిడ్ రెడీగా ఉంచుతారు. ఇవన్నీ కూడా ఇనీషియల్గా ప్రాణం కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. ఈ వీళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క ఆర్ఎంఓ, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మేము ఫీల్డ్ అంబులెన్స్లు కూడా ఉంటాయండి, ఫీల్డ్ అంబులెన్స్ అక్కడ పెడతామండి. వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్ చూస్తారు. ఇఫ్ యూ కెన్ ట్రీట్ ఫైన్, లేకపోతే వీళ్ళని ఏం చేస్తారంటే బేస్ హాస్పిటల్కి పంపిస్తారు. బేస్ హాస్పిటల్కి పంపించడానికి రోడ్డు రూటు డిస్టెన్స్ బాగుంది అంటే అంబులెన్సెస్ ఉంటాయి, ఫీల్డ్ అంబులెన్సెస్ ఉంటాయండి, అంబులెన్స్లో పంపిస్తారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లేదనుకోండి, డైరెక్ట్గా వచ్చేటువంటి చాపర్లను పిలుస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు, చాపర్లు వచ్చిన వెంటనే దీన్ని ఏం చేస్తారని కట్టేస్తారు, ఈ స్ట్రెచ్చర్ని కట్టేస్తారు. ఈ స్ట్రెచ్చర్ని పైకి లాక్కుని వాళ్ళు అందులో పెట్టుకుని బేస్ క్యాంప్కి తీసుకెళ్తారు. సరే, అంటే కమ్యూనికేషన్స్ అంతా డెవలప్ అయ్యాయి కాబట్టి ఆ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. బిఫోర్ దట్ అప్పుడు కూడా మనకి చాపర్ల ద్వారా ఇవేనండి సేమ్ ఇలాగే జరిగేది. అప్పుడు కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి లోకల్గా చేయగలిగినట్టు మీరు 1971 వార్లోనే ఇది జరిగిందండి. 65 వార్లోనే ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి కాకుండా మనకి అప్పుడు వార్ సిచ్యువేషన్లో రెడ్ క్రాస్ ఎంటర్ అవుతుంది. రెడ్ క్రాస్ ఎప్పుడైతే ఉందో వాళ్ళ మీద ఫైర్ ఎనిమీ కంట్రీస్ ఫైర్ చేయకూడదు. అండ్ ఇంకోటి కూడా ఉన్నదండి, ఇక్కడ జెనీవా కన్వెన్షన్స్ ప్రకారము మనకి రెడ్ క్రాస్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ మీద ఫైర్ చేయకూడదు. వాళ్ళ వైపు మనం ఫైర్ చేయం, మన వైపు ఫైర్ చేయమండి. అవి కొన్ని పాటిస్తాం, కానీ వైలేషన్స్ జరుగుతాయి కదండి. జెనీవా కన్వెన్షన్స్ వైలేషన్స్ కూడా చేసినట్టు పాకిస్తాన్కి అటువంటి నీతులు ఏమి ఉండవండి. అవేమి అది ఎప్పుడు కూడా కన్నింగ్ మెంటాలిటీ. చైనా అండ్ పాకిస్తాన్ బోత్ ఆర్ కన్నింగ్, ఈ రెండు కూడా అదండి. సార్, వై పాకిస్తాన్ ఆల్వేస్ పోక్ ఇండియా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే దానికి చుట్టుపక్కల ఎన్ని ఉన్నా కూడా ఆల్వేస్ పోక్ ఇండియా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? మన ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు జీవితాన్ని ఒకేసారి ప్రారంభిస్తారు. ఒక బ్రదర్ ఏమో చాలా ధనవంతుడై ఫ్లోరిష్ అయి ఉంటాడు, ఇంకో బ్రదర్ ఏమో ఆ క్యాపబిలిటీస్ లేక వెనకబడి ఉంటాడు. వాడి పని ఏంటి అంటే వీడిని చూసి ఆడవడమే. మా అన్న నా దగ్గర, లేకపోతే మా తమ్ముడు నా దగ్గర ఇలా తీసేసుకున్నాడు, నన్ను అన్యాయం చేసేసాడు, ఆస్తి అంతా ఎక్కువ భాగం దొబ్బేశాడు, చిన్నప్పుడు ఎన్ని అవకాశాలు వాడే తీసేసుకున్నాడు, ఇప్పటికీ నన్ను తొక్కేస్తున్నాడు. సేమ్ ఇదే స్టోరీ పాకిస్తాన్కి వర్తిస్తుందండి. 1947లో ఒకేసారి పుట్టినటువంటి, ఒకేసారి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి పుట్టినటువంటి అంటాను ఇంకా 2 దేశాలు. ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గర నుంచి విడిపోయింది, అక్కడి నుంచే దాని బుద్ధి ప్రదర్శించింది. మీరు ఆగస్టు 15 రోజున స్వతంత్రం జరుపుకుంటారు, మీకంటే ఒక్కరోజు ముందు. అరే ఏంటి ముందు డెవలప్ అయ్యి బాయ్, డెవలప్ అవ్వు. ఇండియాతో నువ్వు టెక్నాలజీతో పోటీ పడు, లేదా నువ్వు దేశంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో దాంతో పోటీ పడు. ఎంత వేగంగా నీ దేశంలో పేదరికాన్ని తగ్గిస్తావో దాంతో పోటీ పడు, ఎంత వేగంగా నువ్వు ఉద్యోగాలు కల్పిస్తావో దాంతో పోటీ పడు. అవన్నీ వదిలేసి ఇండియా డెవలప్ అవుతుంది, ఇండియా ఇది వాళ్ళ పాలసీ ఏంటంటే ఇప్పుడు కూడా అదేంటండి, పాకిస్తాన్ అనేటువంటిది వార్ చేయడం ఇండియాతో ఇష్టం లేదు, ఎందుకంటే అది నెగదు, అది వాళ్ళకే తెలుసు.
కానీ ఏమంటారంటే కట్ ద ఇండియా విత్ 1000 బ్లీడ్స్, 1000 కోతలు కొయ్యండి ఇండియాని, అదే చచ్చిపోతుంది. అంటే చావా సినిమాలోని శంభాజీని శరీరాన్ని చీరేసినట్టు ఇండియాని చీరేయండి. ఎందుకంటే వారిలో నెగ్గలేం కాబట్టి కట్ ద ఇండియా విత్ 1000 బ్లీడ్స్, ఇది పాకిస్తాన్ పాలసీ. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్ది కొద్దిగా 1947 నుంచి ఉగ్రవాదాన్ని ముందుకు పంపించి, అసలు పాకిస్తాన్ ఐడెంటిటీ ఉగ్రవాదం. ఇంకోటి చెప్పాలంటే ఈరోజు సీజ్ ఫైర్ కూడా ఒక ఉగ్రవాద చర్య. వాడు ఏం చేశాడు, ఒక కన్నింగ్ మెంటాలిటీతో వాడు ఏం చేశాడు, వాడు సర్దుకోవడం కోసం, ఇవన్నీ చేయడం కోసం సీజ్ ఫైర్ అనేది తీసుకొచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ గ్యాప్, ఊపిరి తీసుకునే గ్యాప్ లేదు. అందుకే ఈ డ్రామా తీసుకుని వచ్చాడు. మరి మన ఇండియన్స్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఈ విషయం తెలిసినప్పుడు మరి ఎందుకు అంటే ఒక అవకాశం ఇవ్వాలి. ప్రపంచ దేశాలని కలుపుకుని తీసుకుని వెళ్ళేటువంటి దేశం, ప్రపంచ దేశాలతో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్కి ఏంటి అంటే పాకిస్తాన్ రిలేషన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. పాకిస్తాన్ వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం మీద అక్కసు వెళ్ళబుచ్చడం, ఇప్పుడు వార్ పేరు చూపించి అది అప్పు తెచ్చేసుకుంది IMF నుంచి. ఇండియా బూచిని చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశం డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్ప స్వతహాగా టాలెంట్ చూపించడం లేదు. ఇప్పుడు ఎవరంగా చెప్పాలంటే మన దేశంలో కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, తక్కువ అభివృద్ధి చెందినవి. మిగిలిన రాష్ట్రాలతో కనుక చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, తక్కువ అభివృద్ధి చెందినవి. మరి తక్కువ అభివృద్ధి చెందారు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉండిపోయి ఈ రాష్ట్రం సరిగ్గా చేయట్లేదు, దేశం ఇలా చేస్తుందని చేయట్లేదు. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదండి, ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది కదా, వాళ్ళని అభివృద్ధి చేయాలి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ కూడా ఒరిస్సా, ఇవన్నీ కూడా వెనకబడినటువంటి రాష్ట్రాలు. మరి వాటి డెవలప్మెంట్ కోసం మనం ట్రై చేస్తున్నాం, వాళ్ళు ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ట్రై చేయాలి తప్ప భారతదేశం మీద ఏడవడం వల్ల, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల డెవలప్మెంట్ కాదు. కానీ వాళ్ళ వైఖరి మారదండి. అన్నిటికంటే మెయిన్ మనది డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళది ఇస్లామిక్ కంట్రీ. అక్కడ ఎప్పుడైతే ఈ కాఫిర్లు లేకపోతే జిహాదీలు అనేటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ చూపిస్తున్నారో ఇంకా ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయండి. వాళ్ళ యొక్క పాలసీలో మతాన్ని జోడిస్తున్నారు, మన పాలసీస్లో వెల్ఫేర్ని జోడిస్తున్నాం. మతం కాదండి మనది, వెల్ఫేర్ ఇంపార్టెంట్ అండి మనకి. కానీ వాళ్ళు మతాన్ని జోడిస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి